నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు ఎక్స్పోజ్డ్ ఆర్గన్స్, అంటే ఎన్వైర్న్మెంట్కి డైరెక్ట్గా క్లోజ్గా ఉండే ఆర్గన్స్. అందుకనే వైరస్, బ్యాక్టీరియా వంటివి చాలా సులభంగా శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే క్లైమేట్ చేంజెస్ కొంచెం కనిపించినా చాలు, చాలామందిలో పెద్ద సమస్యలు, కొంతమందిలో చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ మనం చూస్తూ ఉంటాము. మరి ఈఎన్టీకి సంబంధించి కామన్ ఇష్యూస్ అండ్ అలాగే ప్రైమరీ కేర్ గురించి మాట్లాడడానికి ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ చావా ఆంజనేయులు గారు, సీనియర్ ఈఎన్టీ సర్జన్, ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఈఎన్టీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు ఇష్యూస్ అనేవి ఇంటర్ రిలేటెడా? యూజువల్గా ఈ చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఎస్పెషలీ చాలా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ముక్కు, గొంతు, చెవి అంటే ఈ నోరు కానీ గొంతు కానీ అన్నీ కూడా మన ఓరోఫెరింజియల్ రీజియన్లో కలిసిపోతాయి అన్నమాట. చెవి నుంచి గొంతులోకి ఈస్టేషన్ ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది. అలానే ముక్కు నుంచి ఫ్రంట్ భాగం నుంచి వెనక దాకా నేసల్ క్యావిటీ ఉంటుంది. అలానే ఓరల్ క్యావిటీ నోటి నుంచి గొంతు దాకా ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఇది లూమెన్ ద్వారా ల్యూమిన్స్ ద్వారా ఈస్టేషన్ ట్యూబు, నాసోఫారెన్సు, ఓరోఫారెన్స్ అనే ద్వారా ఈ నోరు, ముక్కు, చెవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం చిన్నపిల్లల గురించి మొదట స్టార్ట్ చేసుకుందాం డాక్టర్ గారు. అంటే చిన్నపిల్లలు అనగానే అర్ధరాత్రి ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుంది అనేది అర్థం కాదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చెవిలో పోటు రావచ్చు, లేదంటే ముక్కులోంచి బ్లడ్ రావచ్చు. ఇట్లా ఈఎన్టీ ఇష్యూస్ చాలా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు, వాళ్ళు చెప్పుకోలేరు కూడా. సో అసలు ఇవన్నీ ఎందుకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో? సాధారణంగా ఏంటంటే మనం చూసినట్లయితే పిల్లల్లో రాత్రిపూట మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఏడుస్తూ ఉంటారు. పేరెంట్స్కి అర్థం కాదు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవటానికి. కానీ సాధారణంగా జలుబుండి పిల్లలు ఏడుస్తున్నారంటే ఎక్కువగా చెవి నొప్పి నుంచే అర్థం అన్నమాట. ఎందుకంటే ఈ జలుబు నుంచి చెవిలోకి ఇన్ఫెక్షన్ పోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళు పనుకున్నప్పుడు చెవిలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. మనం చెవి నొప్పా కాదని కనుక్కోవాలంటే సింపుల్గా చెవిని మనం టచ్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తలను ఊపుతూ ఉంటారు, టచ్ చేయనీరు అనమాట. అంటే యూజువల్గా మన బాడీలో ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ఉన్న ఆర్గాన్ని ఎవరం కూడా టచ్ చేయడానికి యూజువల్గా అలో చేయం. అలానే పిల్లలు ఏం చేస్తారు, మనం చెవిని పట్టుకొని ఇంకా పెద్దగా ఏడుస్తారు, అంటే అప్పుడు అది చెవి నొప్పి అని అర్థం. గొంతు నొప్పిని యూజువల్గా తెలుసుకోవటం ఎట్టంటే ఏడుస్తూ ఉండటంతో పాటు మనం ఏదైనా తినిపించడానికి ఇస్తున్నా, అది ఆహారం బ్రెడ్ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, లేదా లిక్విడ్ అయినా కావచ్చు, వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు, దూరంగా జరుగుతుంటారనమాట. దీంట్లో హెల్తీ అన్హెల్తీ ఉంటుంది అనమాట. యూజువల్గా వాళ్ళు ఏడుస్తా ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే గొంతు నొప్పి అనేది ఒకటి సాధారణమైన కారణం అండి. అలా కాకుండా వాళ్ళు ఏడుస్తూ ఉండరు, బట్ తినడానికి ఇష్టపడరు అనమాట. టాన్సిల్ హైపర్ట్రోఫీ ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు అనమాట. సో సాధారణంగా మిడ్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ వచ్చే నొప్పులు, జలుబు ఉన్నట్లయితే మనం ఇయర్ పెయిన్ కిందే కన్సిడర్ చేయాలన్నమాట. సో డాక్టర్ గారు, నార్మల్గా చెవిలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అవుతాయి? చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి? యూజువల్గా సాధారణంగా మనం చెవిని చూసినట్లయితే బయట చెవి, మధ్య చెవిలో సాధారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. రేర్గా లోపలి చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. బయట చెవిలో సాధారణంగా పెద్దల్లో వస్తుంటాయి, మధ్య చెవిలో సాధారణంగా పిల్లల్లో వస్తుంటాయి. ఈ రెండిట్లోనూ కామన్ సిమ్టమ్ ఏంటంటే చెవిలో నొప్పి రావటం, చెవిలో చీము కారటం. పిల్లల్లో ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లమ్స్ నుంచి ఈ చెవిలో ఆటైటిస్ మీడియా ఇన్ఫెక్షన్ వచ్చి చెవి నొప్పి రావటం, ఆ చెవి గోపుకి రంధ్రం పడి చెవిలోని చీము రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే పెద్దవాళ్ళలో చూసినట్లయితే సాధారణంగా మన బయట చెవిలో ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్, దీన్ని ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సాధారణంగా డయాబెటీస్ లేని వాళ్ళలో ఎక్కువ మందిలో ఇది ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా అనమాట. మనకి ఎస్పెషలీ మిడిల్ ఏజ్ పీపుల్లో 20 నుంచి 40 ఇయర్స్ డయాబెటీస్ లేదు, చెవిలో నొప్పి వస్తుంది, చెవిలో దురదగా ఉంది, నీరు వస్తుందంటే సాధారణంగా ఇది ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా అనమాట. అలా కాకుండా పిల్లల్లో కనుక చెవిలో చీము వస్తుంది, చెవి నొప్పి వస్తుందంటే సాధారణంగా మధ్య చెవిలోని ఆటైటిస్ మీడియా ఇన్ఫెక్షన్ అనమాట. అలానే షుగర్ పేషెంట్లో కనుక చెవిలో నొప్పి వస్తుంటే మనం ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళలో సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ కామన్ అనమాట.
ఈ మోనాస్ ఇన్ఫెక్షన్ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా ఇది బోన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అవుతుందన్నమాట. ఈ స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ వచ్చిందంటే ఒకసారి దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ చేయాల్సి వచ్చినా చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలానే మెడిసిన్స్ కూడా ఎస్పెషల్లీ ఇంజెక్షన్స్ 3 నెలల నుంచి 6 నెలలు వస్తాయి చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఎవరైనా కూడా చెవులో నొప్పి వస్తున్నా, చెవులో చీము వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే చెవులో ఆయిల్ పోస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వేడి నూనె. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఈ వేడి నూనె కనుక చెవులో పోసినట్లయితే రేరుగా రంధ్రం కనుక ఏదన్నా ఉన్నట్లయితే చెవుగోబు ఆ రంధ్రం నుంచి ఈ వేడి నూనె లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా మన వినికిడిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.